హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి తాజాగా ప్రోమో అయితే విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి బాగా గమనిస్తే రీతుకి ఎడాపెడా వాయించి పడేశాడనే చెప్పాలి ఈ వీకెండ్ రోజు హోస్ట్ నాగార్జున. ముఖ్యంగా టికెట్ టు ఫినాలే రేస్లో భాగంగా మొదటి యుద్ధంలో ఇమాన్యుయల్, సంజన ఇద్దరూ కూడా పోటీ పడడం జరిగింది. ఆ టాస్క్కి సంచాలక్గా రీతు అయితే వ్యవహరించింది. ఆ టాస్క్లో భాగంగా ఇద్దరూ కూడా చేతులతో తాడును వదలకుండా బాల్స్ని బాస్కెట్లో వేసుకోవాలి. అయితే ఆ టాస్క్లో భాగంగా సంజన తాడు వదిలేసి బాల్స్ని తీసుకుంది అని రీతు సంజనాని టాస్క్ నుంచి అవుట్ చేసింది. అయితే సంజన తాడు వదిలేయక ముందే ఇమ్మాన్యుయల్ తాడుని నడుముకి చుట్టుకొని రెండు చేతులతో బాల్స్ని అయితే అందుకున్నాడు. అయితే అది గమనించని రీతు ఇమ్మాన్యుయల్ గెలిచినట్టు, సంజన ఓడిపోయినట్టు ప్రకటించింది. కానీ వీకెండ్ రోజు వచ్చిన నాగార్జున వీడియోతో సహా ప్రూఫ్స్ అన్నీ బయటపెట్టి, రీతు నువ్వు సంజనాపై ఉన్న కోపంతోనే అలా చేసావు కదా, కావాలనే సంజనాను ఓడించి ఇమ్మాన్యుయల్ని గెలిపించావు కదా అంటే, లేదు సార్ నేను అది గమనించలేదు అంటే, మరి సంజన తాడు వదిలేసినప్పుడు గమనించిన నువ్వు ఇమ్మాన్యుయల్ చేతులను వదిలేసినప్పుడు ఎందుకు గమనించలేదు అంటూ క్వశ్చన్ చేయడంతో రీతుకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. దీన్ని ఇమ్మాన్యుయల్ కూడా అడిగితే చాలా తెలివిగా ఆన్సర్ అయితే ఇచ్చాడనే చెప్పాలి. సార్ నేను తాడుని కింద వదిలేయలేదు కదా, నడుముకు చుట్టుకున్నాను, చేతులతో బాల్స్ అందుకున్నాను అంటే, బిగ్ బాస్ చెప్పింది ఏంటి, చేతులతో తాడును పట్టుకోవాలి అని. నువ్వు చేతులతో పట్టుకొని ఉన్నావా, లేవు కదా, నువ్వు కూడా అవుట్ అంటూ చెప్పడంతో ఇమ్మాన్యుయల్ కూడా ఇక ఏమీ అనలేకపోయాడు. ఫైనల్గా సంచాలక్గా నువ్వు వరస్ట్గా చేసావు రీతు అంటూ చెప్పి రీతునైతే ఇష్టం వచ్చినట్టు తిట్టేసి ఫైర్ అవ్వడం జరిగింది. నీ వల్ల, నువ్వు చేసిన ఒక తప్పు వల్ల సంజన టికెట్ టు ఫినాలే రేస్ నుంచి ఫస్ట్ టాస్క్లోనే అవుట్ అయింది. కాకపోతే ఇంకా అలాగే గేమ్లో కొనసాగి ఉంటే సంజన ఏమైనా టికెట్ టు ఫినాలే గెలిచేదో ఏమో కదా, తన అవకాశాన్ని నువ్వే లాగేశావు, నువ్వే తీసేసావు అంటూ చెప్పడంతో రీతు సంజనాకి సారీ అయితే చెప్పడం జరిగింది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.